హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని న్యూ ఓటీటీ మూవీస్ మనం చూడడానికి రెడీగా ఉన్నవి ఇందులో తీసుకుని వచ్చాను. సో చూసే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గైస్, వీడియో అయితే చూస్తున్నారు, బట్ చాలా తక్కువ శాతం మంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసినట్టయితే ఇంకొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియోని చేద్దాం. ఏం చేద్దాం వీడియో. ఫస్ట్ వన్ నిజమే రుజువైనది. ఇది డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్న వెబ్ ఫిలిం. ఇందులో కళ్యాణ్ పడాలా యాక్ట్ అయితే చేయడం జరిగింది. సో తెలుసు కదా, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్. ఇంకా ఫీమేల్ లీడ్లో వియనా యాక్ట్ అయితే చేస్తుంది. తినొచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 తమిళ్ అయితే వచ్చిందనమాట. సో వీళ్ళ కాంబినేషన్లో ఈటీవీ వారు ఒక మినీ ఫిలిం వచ్చేసి తీసుకుని వస్తున్నారు. ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి, చూడడానికి బాగుంది. అండ్ ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఉండబోతున్నట్టుంది. ఈ ఫిల్మ్కి రైటర్, డైరెక్టర్ అండ్ ఆల్సో డిఓపి డెబ్యూట్ అనుకుంటా కే ప్రకాష్ రెడ్డి. సో దీని డైరెక్షన్లో ఈ ఫిలిం అయితే వస్తుంది. మనకి చూడడానికి August 14th ఈటీవీలో అప్లోడ్ చేస్తున్నారు. సో కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఈ ఫిలింని చూడడానికి రెడీగా అయితే ఉన్నారా? ట్రైలర్ చూసుకున్నట్టయితే 2 daysలో 6 lakhs మెంబర్స్ వచ్చేసి చూడటం అయితే జరిగింది. సో సిద్ధంగానే ఉన్నట్టున్నారు. చూద్దాము ఈ ఫిలిం, ఈ మినీ ఫిలిం వచ్చేసి ఎంత హార్ట్ మెల్టింగ్ లవ్ స్టోరీ డ్రామాగా ఉంటుందో. నెక్స్ట్ ఇంటర్స్టెల్లార్ 2014 ఇయర్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ డ్రామా ఫిలిం. డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్. సో ఈ మూవీ గురించి స్పెషల్ ఇంట్రో అవసరం లేదనుకుంటాను. అయితే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ ఫిలిం నుంచి తమిళ్ డబ్బింగ్ చేసి శాటిలైట్ ప్రీమియర్ వచ్చేసి చేస్తున్నారనమాట. తమిళ్ డబ్బింగ్ సంబంధించి ట్రైలర్ కూడా వచ్చింది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడవచ్చు. లైక్ శాటిలైట్ ప్రీమియర్ వచ్చేసి August 15th ఈవినింగ్ 7 PM డిస్కవరీ డి తమిళ్ అయితే చూడడానికి శాటిలైట్ ప్రీమియర్ చేస్తున్నారు. సో డిస్కవరీ వారు తెలుగు డబ్బింగ్ ఏం పాపం చేసింది, అది కూడా ఎంతసేపు చెప్పండి డబ్బింగ్ చేయడానికి. సో చేసి తీసుకుని వస్తే ఇంకా మన తెలుగు ఆడియన్స్ కూడా ఉంటారు. తెలుగులో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేద్దామని చెప్పేసి. సో ఆల్రెడీ అందరూ 100% ఈ ఫిలింని ఇంగ్లీష్ వర్షన్లోనే చూసేసి ఉంటారు. సో తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొని వస్తే ఇంకోసారి చూడడానికి బాగుంటుంది. చూద్దాం, ఏమైనా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తారేమో. నెక్స్ట్ మలయాళం నుంచి ఒకటే కాదు, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ వచ్చేవి. మన తెలుగు నుంచి కూడా బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అయితే వస్తాయి. రీసెంట్గా ఒక ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు, అదే న్యూటన్స్ థర్డ్ లా. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో సుమంత్ గారు ఇంకా జగపతి బాబు గారు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్కి అనుకొని థియేటర్స్లో వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి మంచి రెస్పాన్స్ థియేటర్ నుంచి దక్కించుకుంది. మరి ఈ ఫిలిం వచ్చేసి మీరు థియేటర్స్లో చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం చూడడానికి మనకి ఈటీవీ దగ్గర రైట్స్ అయితే ఉన్నాయి. సో ఈటీవీలో ప్రీమియర్ ఎక్స్పెక్టెడ్ August 21st. సో 3 weeksలోనే మనకి ఈ ఫిలిం వచ్చేసి ఈటీవీలో చూడడానికి అప్లోడ్ అయితే కాబోతుంది. August 21st ప్రీమియర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం మనకి చూడడానికి అప్లోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కంగనా రనౌత్ యాక్ట్ చేసిన ఫిలిం భారత భాగ్య విధాత. ఈ ఫిలిం హిస్టారికల్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకుని వచ్చారు. జూన్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో థియేటర్స్లో వచ్చిన ఈ ఫిలిం ఫ్లాప్గా అయితే నిలిచింది. అంటే కలెక్షన్ వల్ల ఫ్లాప్ అయిందా, లేకుంటే చూడడానికి మూవీని వర్స్ట్గా ఉందా మనకి తెలియదు అనమాట. అంటే ఈ ఫిలింకి 20 crore బడ్జెట్లో తీసుకుని వస్తే 8 crore మాత్రమే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో మూవీ అయితే అప్లోడ్ చేస్తున్నారు. మరి ఓటీటీ ప్లాట్ఫామ్ చూడదగిందిగా ఉంటుందా? చూద్దాము. August 14th G5 ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఓన్లీ హిందీ ఆడియో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ అంబే డయానా. రీసెంట్గా జూలైలో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. థియేటర్స్లో వచ్చిన ఈ ఫిలిం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. మూవీ వచ్చేసి కామెడీ, రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఈ ఫిలింలో హీరోనే మూవీకి డైరెక్టర్. ఇంకా ఫీమేల్ లీడర్లో రమ్య. ఇంకా ఈ ఫిలింలో వచ్చేసి అమ్మగా వచ్చేసి రోజా గారు యాక్ట్ చేశారు. సో మూవీ వచ్చేసి ఫుల్ ఆఫ్ కామెడీ, ఎంటర్టైనర్ అండ్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ డ్రామాతో మన ముందుకైతే తీసుకుని వచ్చారు. సో మూవీ నేను తమిళ వర్షన్లో చూడడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా తెలుగు వర్షన్లో మరొకసారి చూద్దామని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నాను. అది మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో మూవీకి సంబంధించి రైట్స్ సోనీ లివ్ వారు బ్యాక్ చేసుకోన్నారు. సోనీ లివ్ నుంచి డబ్బింగ్ ఆడియో కూడా రిలీజ్ అవుతున్నాయి. సో ప్రీమియర్ వచ్చేసి August 14th సోనీ లివ్లో అప్లోడ్ చేస్తున్నారు. థియేటర్స్లో ఓన్లీ తమిళ వర్షన్ ఒకటే తీసుకొని వచ్చింది. డైరెక్ట్గా డబ్బింగ్ ఆడియో సోనీ లివ్ నుంచి అప్లోడ్ అయితే అవుతున్నాయి. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం డోంట్ సే గుడ్ లక్. ఈ ఫిలిం వచ్చేసి మ్యూజికల్, రొమాంటిక్, ఎమోషనల్ డ్రామాగా ఉండబోతుంది. ఈ ఫిలిం August 14th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. తెలుగు ట్రైలర్ కూడా వచ్చింది, మీరు ఒకసారి చూడండి. చాలా బ్యూటిఫుల్గా చూడడానికి ట్రైలర్ బాగుంది.
నెక్స్ట్ వన్ పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేసిన ఫిలిం ఐ నోబడీ. ఈ ఫిలిం రీసెంట్గా జూలైలో థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకురావడం జరిగింది. ఈ మూవీ తీసిన డైరెక్టర్ ప్రీవియస్ 2 మూవీస్ అయితే ఉన్నాయి, అవి చూడడానికి బాగుంటాయి. మరి ఇప్పుడు ఈ ఫిలిం వచ్చేసి వచ్చిందనమాట. ఈ ఫిలిం ఎప్పుడు కంప్లీట్ చేశారు ఏంటో సడన్గా థియేటర్స్లో అయితే వచ్చింది, బట్ ఆడియన్స్ సరిగ్గా ఈ ఫిలింని చూడనే లేదు. అందుకే మూవీ వచ్చేసి ఫ్లాప్గా అయితే నిలిచిందనమాట థియేటర్స్లో వచ్చేసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. జియో హాట్‌స్టార్ రైట్స్ బ్యాక్ చేసుకోవడం జరిగింది. జియో హాట్‌స్టార్‌లో కమింగ్ వెరీ సూన్. లైక్ ఈ వీక్ అయినా లేకుంటే నెక్స్ట్ వీక్‌లో అయినా మనకి చూడడానికి ప్రీమియర్ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వెయిట్ చేయండి, డేట్ అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉంది. సో ఈ మూవీ అనేది మీరు చూసారా? మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో తెలియజేయండి. సో డైరెక్టర్ మూవీస్ చూడడానికి మనకి బాగుంటాయన్నమాట. డెఫినెట్‌గా ఇందులో కూడా మనకి ఏదో అవుట్‌పుట్ చూడడానికి బెస్ట్‌గా ఉండే ఉంటుంది. బట్ థియేటర్స్‌లో అయితే మూవీ సరిగ్గా ఆడలేదు. చూద్దాం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి వచ్చినాక. మల్టిపుల్ ఆడియోస్‌లో జియో హాట్‌స్టార్‌లో మనకి చూడడానికి ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్‌లో అయినా చూడడానికి ఉంటుంది. వెయిట్ చేయండి, డేట్ రాగానే మీకు మరోసారి అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వన్ డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వస్తున్న ఫిలిం ప్యార్ ప్రేమ కళ్యాణం. ఈ ఫిలిం కామెడీ, రొమాంటిక్ లవ్ స్టోరీ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో ఎలన్ అండ్ సాన్వి మేఘ్నా యాక్ట్ అయితే చేయడం జరిగింది. ఈ ఎలనే ఈ ఫిల్మ్‌కి డైరెక్టర్. ఈ డైరెక్టర్ నుంచి ప్రీవియస్‌గా కొన్ని మూవీస్ అయితే వచ్చున్నాయి. అవే స్టార్, ప్యార్, ప్రేమ, కాదల్ మూవీస్ అయితే వచ్చున్నాయి. ఇప్పుడు తనే హీరోగా తన డైరెక్షన్‌లో యువన్ శంకర్ రాజా మ్యూజిక్‌తో అది కూడా డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఫిల్మ్ అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఆగస్ట్ 21 ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. టోటల్ 5 ఆడియోస్‌లో ఈ ఫిల్మ్ మనకి చూడడానికి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ డీసీ సిరీస్ ల్యాంటర్న్స్. ఈ సిరీస్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్, యాక్షన్, మిస్టరీ, క్రైమ్ అండ్ సూపర్ హీరో డిటెక్టివ్ డ్రామాగా ఈ సిరీస్ అయితే ఉంటుంది. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు రిలీజ్ అవుతున్నాయి. సో సిరీస్ ప్రీమియర్ వచ్చేసి ఆగస్ట్ 17 జియో హాట్‌స్టార్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ ఇంకా హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ ఉంటాయి. ఒకేసారి 8 ఎపిసోడ్స్ రిలీజ్ కావట్లేదు. వీక్లీ ఒక ఎపిసోడ్ మాత్రమే రిలీజ్ ఉంటుంది. ఫైనల్ ఎపిసోడ్ అక్టోబర్ 5కి రిలీజ్ చేస్తున్నారు. లైక్ ఇందులో వచ్చేసి మనకి డీసీ కామిక్స్ ఈ గ్రీన్ ల్యాంటర్న్స్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ మాన్స్టర్ ది లిజ్జీ బోర్డన్ స్టోరీ. ఇది ఈ మాన్స్టర్లో 4th ఇన్స్టాల్మెంట్. మీరు ప్రీవియస్ 3 సీజన్స్ వచ్చేసి చూస్తున్నారా? చూసిన వారైతే ఓకే, చూడని వారు ఒక మస్ట్ వాచ్ బెస్ట్ సిరీస్ వచ్చేసి మీరు మిస్ చేసుకున్నట్టే. ఇప్పటివరకు మనకి ఉన్న 3 సీజన్స్లో వచ్చేసి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క స్టోరీ చూడడానికి ఉంటుంది. ఆ సిరీస్ మీరు చూడంగానే ఆ టైంలో ఇలాంటి సీరియల్ కిల్లర్స్ ఉండేవారా, ఇలాంటి మర్డర్స్ జరిగాయా, ఇదంతా మీకు తెలుస్తుందన్నమాట. లైక్ చూసుకున్నట్టయితే రియల్గా జరిగిన సంఘటనలు దాన్ని వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు ఒక లైవ్ యాక్షన్గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈ మాన్స్టర్ ఫ్రాంచైజ్లో ఇప్పుడు ఈ 4th ఇన్స్టాల్మెంట్ అయితే వస్తుంది. ఈ 4th ఇన్స్టాల్మెంట్లో ఒక లేడీ కథ ది లిజ్జీ బోర్డన్ స్టోరీ వచ్చేసి మనకి చూడడానికి అయితే ఉండబోతుంది. సో దీన్ని ప్రీమియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 17 నెట్ఫ్లిక్స్లో చూడడానికి అప్లోడ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. సో స్టిల్ మీరు ఇంకా ప్రీవియస్ సీజన్స్ కానీ చూడకుండా ఉంటే 3 సీజన్స్ మీరు ఏ సీజన్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫస్టా, సెకండా, థర్డ్ అనేది పూర్తి టైటిల్ మీకు కామెంట్ చేస్తాను. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ కూడా ఉన్నాయి ఆ 3 సీజన్స్. నెక్స్ట్ డ్వానీ జాన్సన్ అండ్ కేథరిన్ యాక్ట్ చేసిన ఫిలిం మోనా. ఈ ఫిలిం అడ్వెంచర్ కామెడీ అండ్ ఫ్యాంటసీ డ్రామాగా ఉంటుంది. సో మోనా మీకు యానిమేషన్ వర్షన్ అనేది తెలుసు కదా, దాన్ని లైవ్ యాక్షన్గా తీసుకుని వచ్చారు. జూలైలో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. మరి లైవ్ యాక్షన్ అనేది ఏ మాదిరిగా ఉందో మనం చూడలేదన్నమాట. ఇంగ్లీష్ ఇంకా హిందీ ఆడియో థియేటర్స్లో తీసుకుని వచ్చారు. ఇంకా ఈ ఫిలిం నుంచి వివోడి అనేది కన్ఫామ్ అయితే చేశారు. ఈ ఆగస్ట్లో కాదు గైస్, సెప్టెంబర్ అయితే చూడడానికి రాబోతుంది. సెప్టెంబర్ 8 యాజ్ ఆఫ్ నౌ సెప్టెంబర్ 8కి వివోడి అనేది ఫిక్స్ అయితే చేస్తున్నారు. మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 మోడ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. అండ్ ఇండియాలో వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో అప్లోడ్ అయితే చేస్తారు. సో జియో హాట్‌స్టార్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. దాని గురించి సోర్స్ రాగానే మీకు చెప్తాను. సో జియో హాట్‌స్టార్ నుంచి వచ్చేటప్పుడు మనకి ఏమైనా తెలుగు, తమిళ్ అంటే ఆల్రెడీ వచ్చేసి హిందీ అనేది డబ్ చేసి అది ఆడియో రెడీ అయితే ఉంది. ఇంకా తెలుగు, తమిళ్ ఏమైనా డబ్ చేస్తారేమో చూడాలి. దాని గురించి కన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వన్ చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బోరం అండ్ గౌరీప్రియ యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తీసుకొని వచ్చారు. మూవీ చూసిన వారికి తెలిసే ఉంటుంది ఇందులో అవుట్పుట్ ఎలా ఉందో. ఫస్ట్ హాఫ్ అనేది మనకి ఎంత బెస్ట్గా నచ్చుతుందో సెకండ్ హాఫ్ వచ్చేసి అంతే బెస్ట్గా నచ్చుతుంది అనమాట. సెకండ్ హాఫ్ కానీ ఇంకొంచెం బాగుండి వేరే విధంగా ఉంటే మాత్రం ఈ ఫిలింకి ఇంకో నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అనేది వచ్చుండేది. అయినా పర్లేదు, ఇదే రెస్పాన్స్తో ఆడియన్స్ థియేటర్స్లో బాగానే చూశారనమాట. ఇప్పటివరకు ఈ ఫిలింకి 50+ ఇయర్ వరకు రావడం అయితే
జరిగింది. 30 CR బడ్జెట్‌లో తీసిన ఈ ఫిల్మ్‌కి 50 CR థియేటర్ నుంచి రావడం అయితే జరిగింది. ప్రొడక్షన్ వారికి హ్యాట్రిక్ అయితే పడిపోయిందనమాట. ఇంకా ఈ ఫిల్మ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడ్డానికొచ్చేసి సోనీ లివ్ వారు రైట్స్ బ్యాక్ చేసుకోన్నారు. సోనీ లివ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రీమియర్ ఎక్స్‌పెక్టెడ్ ఆగస్ట్ 21. ఆగస్ట్ 21కి ఈ చెన్నై లవ్ స్టోరీ ఫిల్మ్ మనకి సోనీ లివ్‌లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. వెయిట్ చేయండి. అనౌన్స్‌మెంట్ కమింగ్ వెరీ సూన్. నెక్స్ట్ తలపతి విజయ్ గారి ఫిల్మ్ 'జననాయకన్'. సో మూవీ థియేటర్స్‌లో వచ్చి గైస్ హిట్ అయితే అయింది. ఇప్పటివరకు ఈ ఫిల్మ్‌కి 300+ CR వరకు రావడం అయితే జరిగింది. మనం తెలుసు ఈ ఫిల్మ్ 2 మంత్స్ ముందే లీక్ అయితే అయింది. లీక్ అయ్యి థియేటర్స్‌లో వచ్చిన ఈ మాదిరి కలెక్షన్ రావడం అనేది నార్మల్ విషయం అయితే కాదు. అది కూడా 17 డేస్‌లో ఇప్పటివరకు 300+ వరకు ఈ ఫిల్మ్ థియేటర్ నుంచి దక్కించుకుంది. సో గైస్ ఇంకా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడటానికి జీ5 వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. జీ5 నుంచి ఫస్ట్ 2 వీక్స్ మాత్రమే డీల్ క్లోజ్ అయితే అయింది. తర్వాత ఇప్పుడు ఎక్స్టెండ్ చేసి 3 వీక్స్ అయితే చేశారు. సో ఈ ఫిల్మ్ వచ్చేసి మనకి ఆగస్ట్ 21 జీ5 ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్‌లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. మరి మీరు ఈ ఫిల్మ్ అనేది థియేటర్స్‌లో చూసారా? లేకుంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారా అనేది కామెంట్‌లో తెలియజేయండి. సో ఇవే గైస్ మరికొన్ని న్యూ ఓటీటీ మూవీస్ అండ్ సీరీస్ వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడి వరకు మీరు స్కిప్ చేయకుండా చూసారంటే మా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయ్యే ఉంటుంది. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్‌కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.